అందరికీ శనార్థులు గరంగర వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. సంబురంగా జరిగిన ఈ హోలీ వేడుకలు మస్తు డాన్సులు చేసిండ్రు మన లీడర్లు. ఏమనాలనుల్లా ఈ జనసేనోళ్లను పార్టీ జెండాతోనే కొడుతున్నారు పబ్లిక్ ను. దొంగలుగా మారిన ఈ కాకులు అవి ఎత్తుకపోయినవి చూసి షాక్ అయినరు జనాలు. కదలకుండా నిల్చొని రికార్డు కొడతానంటున్న రాజేష్. వరల్డ్ రికార్డు సాధిద్దాం అనుకున్నాను. ఏ సంగతులు, హోలీ పండుగ ధూమ్ధాం చేసిర్రా? నేనైతే మస్తు ఆడినా, మస్తు రంగులు ఊసినా, మా దోస్తులు కూడా నాకు ఊసిర్రు. మరి ఇంకెందుకు ఆలస్యం, బరాబర్గా హోలీ పండుగ వార్తతోని షురు చేద్దాం. చలో హోలీ పండుగ. ఎవరో గుర్తుపట్టిర్రా? ఎస్, మల్లన్నే, మన మాటకారి మల్లన్నే, టైగర్ మల్లన్నే. మళ్ళీసారి కుమ్మే అన్న డాన్స్. అట్లా అని ఒక్క ఎగురుడితోనే ఆపలేదు, జోరుగా రంగు మూసుకొని డప్పు కూడా దంచి దంచి కొట్టిండు. పట్నంలో మల్లన్న ఇంటికి ఫ్యాన్స్ కార్యకర్తలు పోతే వాళ్ళకింత రంగు పూసిండు, వాళ్ళు మల్లన్నకింత రంగు పూస్తే ఇంత ఎంజాయ్మెంట్ అయింది. ఇక మల్లన్న హోలీ వేడుక ఇదైతే డప్పు కొట్టుకుంటే ఎవరో ఎగిరిండ్రు ఇటు చూడుర్రి. ఆహా, ఓహో, ఆహా, ఓహో. ఏయ్ దర్వేయ్, వల్లే వల్లే. సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి సారే మొన్నటనే సినిమాలకు పోతున్నాని పోస్టర్లు రిలీజ్ చేసిండు కదా, దానికి తగ్గట్టే డప్పు కొట్టుకుంటా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండ అన్నట్టు. మామూలుగానే జగ్గన్న ఎగిరి గంతేస్తాడు, ఇక డప్పు ఇచ్చెగరం అంటే ఇట్లుంటది కథ. ఇది జగ్గన్న జజ్జనగరి జనారే డ్యాన్స్ అయితే ఒక్కసారి ఇటో లుక్ అయ్యిండ్రి. ఇంకా వేసిండ్రా ఎవలో, మేము కూడా ముందుగా గుర్తు పట్టలే. కాకపోతే సారు శుభాకాంక్షలు చెప్తాడు, ఏనుండ్రి అప్పుడు తెలుస్తుంది. యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులందరూ కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సారే కరీంనగర్ లా వాళ్ళ ఇంటి దగ్గర హోలీ పండుగను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు చేసిండు. కార్యకర్తలు పట్టుకొని ఎగురుతుంటే మామూలు సంబరపడలేదు. ఇక ఇదంతా ఒకైతే అయితే ఇటు దిక్కు చూడు హోలీ పండుగ ఎట్లున్నదో. అర్రే ఇదేంది, చీరలు కట్టుకున్న వాళ్ళకు గడ్డాలు మీసాలు ఉన్నాయని పరిచయం అవుతున్నారా? ఇల్లు మగజన్స్ అన్నలే. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకూడ్లూరులా ఈ రంగుల పండుగకు మగళ్ళంతా ఇట్లా చీరలు కట్టుకొని రతిమన్మధుడికి పూజలు చేస్తారు. అట్లా అని ఇయ్యాలనే ఈ వేషం వేయలేదు, చాలా ఏళ్ళ సంద వస్తున్న ఆచారం అట. ఇప్పుడు దీన్ని ఇట్లా కొనసాగించిండ్రు. ఇది కర్నూలు జిల్లా హోలీ అయితే ఇటు తిరుపతిలో యూత్ పిల్లగాళ్ళు ఏకతాం చేసిండ్రు హోలీ. ఇక మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చూడండి, కంజర సప్పులకు స్టెప్పుల మీద స్టెప్పులు ఎట్లేసిండో. ఇది కలెక్టర్ సార్ హోలీ అయితే ఇటు వరంగల్ సిపి సారు ఉరిమే ఉత్సాహంతో రంగులు పూసిండు, పూసుకున్నాడు. డ్యాన్స్ చేసే కాకుండా చేసేటోళ్ళకి ఇంకింత ఉత్సాహం నింపిండు. వరంగల్ పరిస్థితి ఇదైతే పట్నం ఇందిరా పార్క్ దగ్గర రంగులు పూసుకున్నారు, పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసిండ్రు. ఇటు ఓయూలో కూడా అదరగొట్టిరు హోలీ పండుగ. బేగం బజారు, గచ్చిబౌలి, ఉమ్మడి నల్గొండ, ఖమ్మము, నిజామాబాదు, విశాఖపట్నం, విజయవాడ, ఆడ ఈడ అని ఏం లేదు, దునియా మొత్తం దుమ్ము లేపిండ్రు. కానీ ఈసారి హోలీ పండుగ మాత్రం నిరుడు మించి ఉన్నది పోండ్రి. మళ్ళొచ్చే హోలీ పండుగ దానిక గుర్తుండేటట్టు రంగులు పూసుకున్నారు, డాన్సులు చేసిర్రు. అయితే ఆఖరికి ఒక్కసారి ఈ పోలీస్ అన్న మాట వినోండ్రి. क्योंकि 27 साल की सर्विस हो चुकी है, इन 27 सालों में कभी भी होली को घर पे नहीं मनाया. అయ్యో, ఇన్న రానుల్లా 27 ఏళ్ల నుంచి సెలవు లేక పండుగకి ఇటనే డ్యూటీ చేస్తున్నాడట. నేనంటే పండుగ చేసుకోలేదు ఫ్రెండ్స్, మీరన్నా మంచిగా పండుగ చేసుకోండి అని చెప్పిండు ఉత్తరప్రదేశ్ పోలీస్ కాక. ఇప్పటిదాకా మీరు డేంజర్ గజ దొంగలను చూసుంటారు. బ్యాంకుల వచ్చి కట్టలకు కట్టలే డబ్బులు ఎత్తుకుపోయిన వాళ్ళను, ఏటీఎం మిషన్లను పగలగొట్టిన వాళ్ళను, ఇంట్లో వచ్చి బంగారం ఎత్తుకుపోయిన వాళ్ళను, ఆఖరికి చెప్పులు బూట్లు ఎత్తుకుపోయిన దొంగల గురించి కూడా ఈనే ఉంటారు. అయితే మీరు జీవితంలో ఎప్పుడు చూడని, ఎప్పుడు ఈయనని అస్సలు మీ ఊహకే అందరూ వింత దొంగను
ఇప్పుడు మేము చూపిస్తాం. దాన్ని చూసి అదేం దొంగతనం చేసిందో తెలుసుకుంటే షాక్ అయిపోతారు. అగో వింత దొంగ అన్నారు, వింతగా దొంగల కళ్ళల్లో ఓడిసే కాకులను చూపిస్తున్నారు ఏంది అనుకుంటున్నారా? అబ్బో అట్లా అనుకోకుండా ఈ కాకులే మహా మహా గజ దొంగలుగా మారినాయి. మరి చాలా మంది పబ్లిక్ మీ కళ్ళల్లో కాకులు ఓడవా అని తిడుతున్నారు కదా, ఆ మాటలు గిట్లిని అరే మీరు తిట్టుకోక నడిమిట్లా మమ్ములు ఎందుకు లాగుతున్నారని పగబట్టినాయో ఏమో గాని కొన్ని కాకులు దొంగలుగా మారి ఏం ఎత్తుకపోతున్నాయో చూస్తే మస్తు పరేషాన్ అవుతారు మీరు. చూసిన రానుల్లా బట్టలు ఆరేసే హ్యాంగర్లను ఎత్తుకపోతున్నది కాకి. ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని ఎత్తుకపోయినాయో చూడుర్రి. వాయమ్మనే ఈ పోల్ మీద అన్ని హ్యాంగర్లే ఉన్నాయి కదా. అవును, ఈ చుట్టుపక్కల ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇళ్ళ హ్యాంగర్లను ఈ కాకులు ఎత్తుకొచ్చి ఈ పోల్ మీద పెడుతున్నాయి. ఇక ఈ ముచ్చట ఎవ్వరికి తెలియక అరే మన ధాన్యానికి ఉన్న హ్యాంగర్లు ఎవరో ఎత్తుకుపోయినరు, ఖచ్చితంగా పక్కింటిదే అయి ఉంటుందని ఈ ఇంటి ఆమె అంటే, లేదు ఈ ఇంటి ఆమె ఎత్తుకుపోయి ఉంటుందని ఆ ఇంటి ఆమె, ఇట్లా ఒకలి మీద ఒకరు చాలా మంది అని మనపడ్డరాట. కానీ తీరా కాకులు ఎత్తుకపోతున్నాయని తెలిసి కావు కావు అని అరచుడు బంద్ చేసి నోరెళ్ళ పెట్టిండ్రు. మరి ఈ కాకులకు ఈ హ్యాంగర్లను ఎత్తుకపోవాలని ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఈ దొంగ కాకులు చేసిన పనికి చాలా మంది పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. మరి చెట్టు తగ్గినాయి కాబట్టే కాకులు ఇట్లా చేస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు అంటూ ఉంటే, ఇంకొందరేమో మాటకి కాకి లెక్కన ఎందుకు అరుస్తున్నాం అని తిడుతున్నారు కదా. అందుకే ఆ మాటలిని ఆ కాకుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇట్లా పగ తీర్చుకుంటున్నాయని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ కాకుల దొంగతనం మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోన్రీ. నిన్న పాత ఫోన్లు కొంట అనుకుంటా తిరిగిండు మా రాజేష్. మరి అలా ఏం మోప్ చేసిండో కదా మళ్ళా. ఏందా ఎక్స్ప్రెషను? ఇంతకు ఏం వార్త తెచ్చినావు ఇయ్యాల? ఆడితేందంటే అట్లా చూస్తాడు. ఓ ఎల్లప్ప ఏమైందప్పా? పిలుస్తుంటే వినిపిస్తలేదా ఏంది? ఓ తీసుమార్కాను నిన్నే. ఇట్లా కాదు, నిన్ను గట్టిగా అరుచుకుంటే గానీ అప్పుడు తోవకొస్తావు. టాకీస్కు పోయి ఆలీలు తినంగా కింద పడ్డ పేలాల ఎరక తినేటోడా నిన్నే పిలిచేది. నిజంగానే వినబడతలేదా ఏంది? చెర్ల పాకురు పట్టుకుపోయి పలా వండుక తినేటోడా నిన్నే పిలిచేది. ఇదేందమ్మో, ఏమనకముందే నా మీదకి కయ్యమని లేచే మనిషి ఇలా ఎన్నంటూ నా కదలకుండా ఉన్నాడేంది? నాకేదో తేడా కొడుతున్నది. ఓ అన్నా ఎవరు లేరా అని ఆడా మనిషి అట్లనే కట్ట సరుసుగా పోయిండు. ఏమన్నా ఏంది చూడుని జరా. అమ్మయ్య కండ్ల ఆర్పిండు అంటే ఏం గాలి అన్నట్టు. నీ కండ్లల్లా కాకరోజు గుడ్లు పెట్టా ఎన్నిసార్లు పిలిచినా పలకవేంది నువ్వు? గోకుడు పాడగానే కదలకుండా ఉందామన్నప్పుడే గోకుడు పెడుతుంటది. ఏం పుట్టింది నీకు? ఎంతసేపు అవుతున్నది పిలవబట్టి, ఉలుకులేదు పలుకులేదు. ఏమన్నా అయిందేమో అని ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? అయ్యింది కదా మరి. అయ్యిందా? ఏమైంది? నువ్వు చేసిన క్రాక్ పనికి నేను సాధించాల్సిన రికార్డు క్రాక్ అయింది. రికార్డా? అమ్మా ఎన్నెన్ని మాటలు అన్నావు. కదలకుంటున్నా కదా అని చెప్పి కయ్య ఉడతానే ఉన్నావు కదా. నేను చెర్ల పాకురు పట్టుకొచ్చి పలా వండుకునే మొక్కపోన్నా, నువ్వే ఇండ్ల మీద పిట్టల కోసం గింజలు పెడితే ఆ గింజల్ని పట్టుకొచ్చి గుడాలు చేసుకునే ముఖం దానవు. ఇంకా మేకలకేసే ఆకులను పట్టుకొచ్చి ఆకుకూర వండుకొని తినే కక్కుర్తి ముఖం దానవు. ఆపిగా అసలు ఇంతసేపు కదలకుండా ఎందుకున్నావు? చెప్పినా కదా రికార్డు కోసం అని. వరల్డ్ రికార్డు సాధిద్దాం అనుకున్నాను, నువ్వు వచ్చి వార్డు రికార్డు కూడా రాకుండా చేసి. ఏందేంది వరల్డ్ రికార్డా? ఆస్ట్రేలియన్ యూట్యూబరు నార్మీ అనేటాయనే 38 గంటలు కదలకుండా ఒక్కటే దగ్గర నిల్చుండి వరల్డ్ రికార్డు సాధించాడు తెలుసా? 38 గంటలు కదలకుండా ఉన్నాడా? ఎవ్వరొచ్చి ఎన్ని రకాలుగా కదిలిద్దామని చూసినా అస్సలంటే అస్సలు కదలలే. ఒకరు వచ్చి బట్టల మీద పెయింట్ వేసిండ్రు, ఒకరు మోకాన సాసు కొట్టిండ్రు, ఒకరు నెత్తి మీద గుడ్డు కొట్టిండ్రు. ఆయన కదలనంటే కదలలే మనిషి. చూసినవా, నేను కూడా ఆయన లెక్కనే కదలకుండా నిల్చోనుండి ఆయన రికార్డునే బ్రేక్ చేద్దామని నేను అనుకున్నా. ఇంకెక్కడ నువ్వు వచ్చినావు కదా, ఏకాగ్రత మొత్తం ఆమె పట్ట అయిపోయింది. మంచిగా ఉన్నది పట్టు కథ. ఆయన్ను గంతమంది కదిపినా ఏం కాలేదు. నిన్ను నేను పిలుస్తూనే ఏకాగ్రత పోయిందా? ఆ కీచుకొని చేసుకొని కిసికిసానంగానే ఏదో పురుగు వచ్చి నా మీద వాళ్ళనట్టున్నది. అందుకే గోకుడు పెట్టి లేచిన కథం అంతా నీ వల్లనే, అన్నిటికడ్డమే నువ్వు. అయినా గా రికార్డులతోటి ఒరిగేదేమున్నది చెప్పు?
టైం దండ కాకుంటే. చిన్నప్పుడు రాయమన్న రికార్డులే చక్కగా రాయని ముఖం దానవు నువ్వు. నీకేం తెలుస్తుంది రికార్డులు సాధిస్తే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత కిక్ ఉంటుంది అనేది. సరే ఆయనే సాధించుండే కదా, ఇప్పుడు ఏమైందట? ఏమైందంటే వార్తల్లోకి ఎక్కిండు కదా ఇప్పుడు ఆ మనిషి. ఆ, ఇంకా ఇంకా అంటే ఏమో గదే మరి. కదలకుండా ఉంటా, నిద్రపోకుండా ఉంటా, లైవ్ పెట్టి అట్లనే కూర్చొని ఉండి రికార్డు కొడతా అంటే ఎవరికి లాభం చెప్పు? నలుగురికి పనికొచ్చే పని చేసి రికార్డులు కొడితే మెచ్చుకొని మెడలు వేసుకుంటారు, కానీ పానికి మాలిన ముచ్చట్లు చేసుడే ఎక్కువ అంటే మళ్ళీ ఇంకా వాటికి రికార్డులా? ఎప్పుడు మనిషిని ఎంకరేజ్ చేసుడు కంటే డిస్కరేజ్ చేసుడే ఉంటుంది నీ దగ్గర. అసలు ఇట్లా కాదు, నేను ఇంకొక దగ్గరికి నీ కంట కనబడం దగ్గరికి పోయి కదలకుండా నిల్చొని ఆయన రికార్డుని బ్రేక్ చేస్తాను. నేను పోతున్నా, నా కెమెరానా నువ్వు కూడా వచ్చాను. పో కానీ నేను చెప్పింది కరెక్టా కాదానులా? సరే చేసుడు కష్టమే కావచ్చు, కానీ గీ బిల్బిత్రి ముచ్చట్లల్లా రికార్డులు సాధించుడు కంటే పనికొచ్చే పనులు చేస్తే ఇంకింత గొప్పగా చూస్తారు కదా ఎవరైనా కదా. యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుడు ఎట్లుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా అట్లనే ఉంటారు. ఇక అందులో మళ్ళా జనసేన గురించి చెప్పాలంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ కార్ల మీద కూసుండి ఎట్లా పోయిండు, మరి మా నాయకుడే అట్లా పోతే రోడ్ల మీదనే వండుకుంటే మరి మనం ఎట్లా పోవాలి? రోడ్ల మీద మనం ఎంత హల్చల్ చేయాలి అనుకున్నారో ఏమో కానీ పిఠాపురం జనసేనోళ్ళు కొందరు ఏం చేసిరో చూడుర్రి. చూస్తున్నారా అనుల్లా, ఇలా బలుపు, ఇలా దౌర్జన్యము, ఇలా రౌడీయిజము నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే పార్టీ జెండాతోని ఎట్లా కొడుతున్నాడో. సంపుతారా ఏంది? నీ చేతికి అధికారం ఇచ్చింది ఇట్లా పేద జనాల్ని జెండా కర్రతో కొట్టేది అందుకేనా? అంతగానం ఈయన ఏం తప్పు చేసిండు? అరే రోడ్ల మీద ఎందుకు ఇట్లా రచ్చరచ్చ చేస్తున్నారు? ఎందుకు జనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు? ట్రాఫిక్ జామ్ అయ్యేది కనబడతలేదా అని అడిగితే కొడతారా? ప్రశ్నించేది అందుకే జనసేన అన్నారు. పబ్లిక్ ప్రశ్నిస్తేనేమో ఇట్లా బెదిరిస్తారు. ఇదేనా మీ పాలన? మీరు ఇట్లా రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు స్టంట్లు చేసుకుంటా పోయినా జనాలు చూసుకుంటా ఊకోవాలే గాని ప్రశ్నించొద్దా? అవి చూడండి పోలీసులనే ఎట్లా బెదిరిస్తున్నారో గీడ. బారికేడ్లు దాటొద్దని ఆపినందుకు ఇగో ఇట్లా ఆళ్ళ మీదకే తిరగబడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ సారు, మీరు చెప్తున్నదేంది? ఇక్కడ వీళ్ళు చేస్తున్నదేంది? రోడ్ల మీద మీ వాళ్ళు రౌడీల కంటే అధ్వానం చేస్తున్నారు. అరే జెండా పట్టి జనాలను కొడుతున్నారు అంటే మీ పాలన ఎట్లున్నది? మీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు గన వీళ్ళను కంట్రోల్ చేయకపోతే మిమ్ముల జనం కంట్రోల్ చేస్తారు అని అంటున్నారు. వీళ్ళ దౌర్జన్యం చూస్తున్న కొందరు జనాలు. కొందరు మా అక్కలు పెన్మింట్ల దగ్గర డబ్బులు అడుక్కొని బంగారం కొంటారు. కొందరేమో కష్టపడి పైసలు సంపాదించి బంగారం కొంటారు. కొందరేమో అవ్వగారి ఇంటి దగ్గర డబ్బులు అడుక్కొని బంగారం కొంటారు. ఇంకా కొందరేమో పైసా కూడబెట్టుకొని పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొంటారు కదా. కానీ ఈ అక్క మాత్రం బంగారం కొనేటందుకు పోయింది, కానీ కొనలేదు, అయినా బంగారం తెచ్చింది. అట్లెట్లా అంటే ఇగో ఇట్లా. ఇంకో ఇదంతా పెద్ద బంగారం షాపు, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని బంగారం కొంటున్నారు కదా. అయితే మీరు అదంతా ఏం చూడకుండ్రి, ఇంకో గిడ అక్కున్నది కదా కూర్చొని ముక్కు పుల్లలు పరిశీలిస్తున్నదా, ఆమెను మాత్రమే చూడుర్రి. చూపెట్టక్క నీ షోరకాల ఖతం అయిపోయా, బాయ్ బాయ్. చూసిన రానుల్లా ఏం చేసిందో ఈ అక్క. ముక్కు పుల్ల నాకు సెట్ అవుతుందా లేదా అని సెట్ చేసుకున్నట్టే చేసుకున్నది, అట్లనే నోట్లో పెట్టుకున్నది. బీహార్ రాష్ట్రం పాట్నా దగ్గర ఒక గోల్డ్ షాప్ లో జరిగిన దొంగతనం ఇది. మరి అక్క పని ఇట్లా బంగారం షాప్ లో చుట్టూ తిరిగి గోల్డ్ దొంగతనం చేసినో లేకపోతే ఇదే ఫస్ట్ టైమో గానీ చేతి వాటం చూపెట్టి సీదా సీసీ కెమెరాకి ఎక్కి కేసు తప్పాలైంది. ఇక ఈ అక్క దొంగతనం ఇటు ఉంచితే ఇటు చూడు లారీలకేంచి డీజిల్ ను బాయిల మోటార్లు పెట్టి దేవినట్టే ఎట్లా మీదికి దేవుతున్నారో. అరే ఇంత దర్జాగా డీజిల్ దొంగతనం చేస్తుంటే డ్రైవర్లు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? అట్లా అంటే మీరు పప్పుల కాలేజినట్టే. ఎందుకనంటే వీళ్ళే డ్రైవర్లు. ఏలూరు దగ్గర ఒక సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న 100 మంది లారీ డ్రైవర్లు డీజిల్ కొట్టించి అటంకా బిల్లులను కంపెనీకి ఇస్తారట. అయితే కొందరు డ్రైవర్లు నడిమిటి ఇట్లా లారీలను ఆపి 15-20 లీటర్ల డీజిల్ తీసి ఒక డీజిల్ వ్యాపారికి 20 రూపాయలు తక్కువగా అమ్ముతున్నారట. ఆ దుకాణ పైనేమో 5 రూపాయలు తక్కువ వేసుకొని బయటకు అమ్ముతున్నాడట. కానీ దొంగతనం ఎప్పటికైనా ఆగదు కదా, ఇట్లా బయట పడితే విచారణ చేస్తున్నారు. కానీ చూడుర్రి కొందరు జనాలు ఎట్లా దొంగ పనులకు అలవాటు పడుతున్నారో. ఇవల్ల ఇయాల్టి గరం వార్తలు. మన టైం ఏర్కనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.